అదిరిపోయింది. గైస్ వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం మన శంకర్ వరప్రసాద్ గారి మూవీకి వెళ్తున్నాం. సో లెట్స్ గో. అన్న ఎలా ఉండిద్ది అనుకుంటున్నా? చిరంజీవి కోసం సినిమాకి వెళ్తున్నాం అబ్బా. మాస్ మెటీరియల్ ఉంది సినిమాలో. యాక్చువల్గా సినిమా రేపు రిలీజ్. ఈరోజు మనం బెనిఫిట్ షోకి వెళ్తున్నాం, లైక్ ప్రీమియర్ షోకి. ఫస్ట్ టైం రిచ్ అంతా మెగా మెగా టికెట్ మీద 150 రూపాయలు ఎక్స్ట్రా. టికెట్ మీద 150 ఎక్స్ట్రా, మళ్ళీ కన్వీనియన్స్ ఫీజు అది 710 అంత పడినట్టుంది. సరే సంగతి. హర్షానా ఎలా ఉండిద్ది అంట సినిమా? ఏమో గురువు గారు, అన్న యాక్చువల్లీ నందమూరి కాంపౌండ్, మెగా కాంపౌండ్ కాదు, నందమూరి కాంపౌండ్. అందుకే అన్న ఎలా ఉండిద్ది అంట సినిమా? కేసెస్ ఉంటే నా దగ్గర తీసుకురండి. అన్న లాయర్, అదిరిపోద్ది. అది అన్న మెగా కాంపౌండ్. అన్న మీదే కాంపౌండ్, మావే కాంపౌండ్ మీది. అదే మనం ఇప్పుడు ఈ కార్లో వెళ్తున్నాం. కారు షికారు అఫ్కోర్స్ నన్ను మధ్యలో కూర్చోబెడతారు, అది నాకు తెలుసు. కేసీఆర్ తాత కట్టించింది సెక్రటరేట్. భలే ఉందన్న చూడు అసలు, లైటింగ్ అని అది. కానీ ఏడండి ఇప్పుడు అంత పెద్ద వచ్చేసాం సినిమాకి, లోపలికి వెళ్దాం. ఇంకా అది ఒప్పుకుంటా నేను. ఫస్ట్ ప్రీమియర్ చెప్తున్నా, డిస్క్రిమినేషన్ చేశారు. ఏమనాలి ఇప్పుడు వీళ్ళని? బాలయ్య అంటే జై బాలయ్య అంటాం మరి ఇక్కడ. కానీ బాగుందన్న కదా. మనం వచ్చినాం కదా, మనం వచ్చా అప్పుడు ఇంత క్లియర్ చూడలేదు. మనం హడావిడిలో అంటే మనం వచ్చేసరికి లైట్లు పోయినాయి అప్పటికి. చాలా బాగుంది. ఈ సీరియల్ జస్ట్ చూడండి. అలా అంటూనే 334 ఎపిసోడ్ చూసాం. అదిరిపోయిందా? అదిరిపోయింది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల 3 సినిమా అయిపోయింది గాయస్, సక్సెస్ఫుల్ గా. ఎలా అనిపించింది? సంక్రాంతి చిరుకానుక. నీకు బ్రో? సూపర్ బ్లాక్ బస్టర్. సీన్ అన్న ఎలా అనిపించింది? మిగతా సినిమాలన్నీ వాయిదా వేసుకోండి. సినిమా నిజంగా ప్యూర్ క్రింజ్ సీన్ లేకుండా ఫస్ట్ టైం అనిల్ రావుపూడి సినిమా తీశాడు.
సంక్రాంతి ఈ హర్ష అన్న. సంక్రాంతి వెరీ గుడ్ అన్న ఎంటర్టైన్మెంట్ నందమూరి కాంపౌండ్ అయినా నచ్చింది అన్న నువ్వు ఎక్కడ దొరికావు నాకు అర్థం కాదు